ముద్రగడ యాత్రపై వేడి రాజుకుంటోంది. యాత్ర కోసం కాపు జేఏసీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం అనుమతి లేదని స్పష్టం చేస్తోంది. గతంలో పలుమార్లు ముద్రగడ విషయంలో అనుచితంగా ప్రవర్తించిన ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందనేది చర్చనీయాంశమైంది. ఈ నెల 16 నుంచి 20 వరకు సత్యాగ్రహ యాత్ర, రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్ర. 5 రోజుల పాటు యాత్రలో చంద్రబాబును ఎండగట్టాలని నిర్ణయం. యాత్రకు అనుమతి లేదంటున్న ప్రభుత్వం, జరిపి తీరతామంటున్న ముద్రగడ. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టీకరణ. మరో ఉద్యమానికి ముద్రగడ సిద్ధమవుతున్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబును ఎండగట్టేందుకు ఈ నెల 16 నుంచి పాదయాత్రకు రెడీ అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మాట తప్పిన తీరు, కాపులకు చేసిన మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడమే ధ్యేయంగా యాత్ర సాగనుంది. రావులపాలెం నుంచి అమలాపురం మీదుగా అంతర్వేది వరకు 5 రోజుల పాటు సాగే యాత్రలో ముద్రగడ పాల్గొననున్నారు. యాత్ర విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపడుతున్నారు. యాత్రకు అనుమతి లేదని డీజీపీ ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముద్రగడ. గతంలో చంద్రబాబు సహా చాలా మంది నేతలు యాత్రలు చేశారని, వాళ్లంతా అనుమతి తీసుకున్నారా అని డీజీపీని ప్రశ్నించారు. పుష్కరాల్లో 30 మంది అమాయకులు చనిపోతే చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఆయనకో చట్టం, మాకో చట్టమా అని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యాత్ర విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. రిజర్వేషన్ల హామీ నెరవేర్చే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు షోకు కోసం, పబ్లిసిటీ కోసం ప్రశ్నల్లో, గోదావరి ప్రశ్నల్లో 30 మంది చంపారే, అవి కేసు ఇంటికి పెట్టలేదు డీజీపీ గారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ముఖ్యమంత్రి గారు? ఆయనకో చట్టం, నాకో చట్టమా? అమాయకులు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే పోలీసులు తీసుకుపోతారే. ముఖ్యమంత్రి గారు తగిన సమస్యలో 30 మంది చంపిస్తే ఆయన ఆధ్వర్యంలో ఎవరు మాట్లాడరా? ఇది సభ డీజీపీ గారు మాకే చెప్తారు నిధులు, వాళ్ళు చెప్పరా? వాళ్ళు చర్చించడానికి మీకు చట్టాలు లేవా? వాళ్ళు పెట్టే చట్టాలు ఉన్నాయా డీజీపీ గారు? ముద్రగడ యాత్ర విషయంపై హోంమంత్రి చినరాజప్ప కూడా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ యాత్ర చేయాల్సిన అవసరం లేదని, రిజర్వేషన్ల హామీ నెరవేర్చే వరకు ఓపిక పట్టాలని కోరారు. 30 ఏళ్లుగా రిజర్వేషన్ల డిమాండ్ ఉందని, హామీ అమలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ముద్రగడ యాత్రకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఊరుకోబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇవాళ పాదయాత్ర పేరుతో ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలు నిఘాతం కల్పించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అది మేము యాక్సెప్ట్ చేయట్లేదు. శాంతి భద్రతలు రాష్ట్రంలో కాపాడవలసిన ప్రభుత్వం మీద ఉంది. దానికి మేము దానికి తగ్గట్టుగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలు నిఘాతం శక్తులను ఎవరిని కూడా మేము టాలరేట్ చేయం, కఠినంగా ఉంటాం. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర జరిపి తీరతామని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. రాజు, కరెస్పాండెంట్, కాకినాడ. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న సామెతను చంద్రబాబు మరోసారి నిజం చేశారు. ముద్రగడ యాత్రకు అనుమతి లేదంటూనే కార్పొరేషన్ చైర్మన్ యాత్రకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు డబుల్ గేమ్ను కాపు జేఏసీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరోసారి బయటపడ్డ చంద్రబాబు వక్రబుద్ధి. ముద్రగడ పాదయాత్రపై ద్వంద్వ వైఖరి. శాంతి భద్రతలను సాకుగా చూపుతున్న ప్రభుత్వం. కాపు కార్పొరేషన్ చైర్మన్ యాత్రకు అనుమతి. పార్టీ నేతకు ఒకలా, ముద్రగడకు మరోలా వ్యవహరించడంపై విమర్శలు. ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు చేస్తున్న మోసం, కాపులను బీసీలో చేర్చాలనే డిమాండ్తో ముద్రగడ బుధవారం నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన యాత్రకు అనుమతి లేదని డీజీపీ సాంబశివరావు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా హోంమంత్రి చినరాజప్ప అలాగే స్పందించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఓవైపు ముద్రగడ యాత్రకు అనుమతి లేదని చెబుతున్న ప్రభుత్వం, మరోవైపు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ యాత్రకు అనుమతి ఇవ్వడమే కాదు, స్వయంగా ఏర్పాట్లు చేయిస్తోంది. ముద్రగడ పాదయాత్రకు పోటీగా అదే రోజు బలిజ శంఖారావం పేరుతో వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి రామానుజయ పాదయాత్ర చేపట్టేందుకు రెడీ అయ్యారు.
తాను శాంతియుతంగా యాత్ర చేసేందుకు సిద్ధమవుతుంటే ముద్రగడ కాపులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉనికి కోసమే పాదయాత్ర చేస్తూ కాపు, బలిజ తెగల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ రోజును కూడా మీరు తుని సంఘటన సందర్భంగా కూడా మీరు ప్రభుత్వాన్ని ధిక్కరించి పర్మిషన్ తీసుకోకుండా మీరు చేసిన పనుల వల్ల ఈ రాష్ట్ర ఖజానా మొత్తం ఒక మరి సుమారు లేదంటే 2,500 కోట్ల రూపాయల నష్టం ఆ రోజున మీరు చేసినటువంటి పని వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఇది ప్రజాధనం. అందుకే మీరు ప్రజాబద్ధంగా చేయాల్సినటువంటి పనులు మానేసేసి మీరు ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలి, రెచ్చగొట్టి మరి మీ పబ్బం గడుపుకోవాలి, మీ ఉనికిని కాపాడుకోవాలనేటటువంటి తంతుతో మీరు వెళ్తా ఉన్నారు. ఈ యొక్క విధానం కరెక్ట్ కాదు. మీరు ఈ రాష్ట్రం నుండి కాపు, బలిజ, ఒంటరి తెలగ సోదరులందరూ కూడా మిక్కిలి బాధపడతా ఉన్నారు. మరి మీ యొక్క విధానం వల్ల సిగ్గుపడతా ఉన్నారు. ప్రభుత్వ తీరును కాపు జేఏసీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముద్రగడ యాత్రకు అనుమతి లేదంటూనే రామానుజయ్యకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కాపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకే కుట్రలు పన్నుతున్నారని, ప్రభుత్వ తీరును క్షేత్రస్థాయిలో ఎండగడతామని వారు హెచ్చరిస్తున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఇంకొద్ది కాలమే మంత్రిగా ఉంటారా? చంద్రబాబు రాజప్పకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారా? పార్టీ సభ్యత్వంతోనే ఇందుకు తొలి అడుగు పడిందా? ఏపీలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. చినరాజప్ప ఏపీ టీడీపీ అధ్యక్షుడవుతారంటూ ప్రచారం. సభ్యత్వ నమోదు కన్వీనర్గా ఇప్పటికే బాధ్యతల అప్పగింత. గతంలో కళా వెంకట్రావుకు కన్వీనర్గా బాధ్యతలు. సభ్యత్వం పూర్తి కాగానే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియామకం. మళ్లీ అదే పునరావృతమవుతుందని పార్టీలో చర్చ. మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న కళ. ఈ నెల 1వ తేదీ నుంచి సభ్యత్వ నమోదుకు టీడీపీ శ్రీకారం చుట్టింది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ ప్రక్రియ నెల రోజుల పాటు సాగనుంది. ఈసారి పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి రాజప్పను కన్వీనర్గా చంద్రబాబు నియమించారు. బాబు ఆదేశాల మేరకు రాజప్ప రాష్ట్రమంతా తిరుగుతూ సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్నారు. అయితే కొత్త బాధ్యత రాజప్పకు మంత్రి పదవిని దూరం చేస్తుందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. రాజప్పను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేసేందుకే సభ్యత్వ నమోదు కన్వీనర్ బాధ్యతలు అప్పగించారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. టీడీపీలో ఈ ప్రచారం సాగడానికి బలమైన కారణమే ఉంది. గతంలో సభ్యత్వ నమోదును పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు పర్యవేక్షించారు. అది పూర్తయిన వెంటనే కళాను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. ఇప్పుడు కన్వీనర్ బాధ్యతలు రాజప్పకు అప్పగించడం వెనుక అదే వ్యూహముందని అంతా భావిస్తున్నారు. ముద్రగడను ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని పార్టీ నేతలు నమ్ముతున్నట్టు సమాచారం. కళా వెంకట్రావుకు కూడా టీడీపీ అధ్యక్షుడిగా మళ్లీ కొనసాగే ఆలోచన లేనట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ను ఆయన కోరారు. అవసరమైతే తన మరదలు కిమిడి మృణాలిని పదవి నుంచి తప్పించినా పర్వాలేదని చెప్పినట్టు సమాచారం. దీంతో కళా బాధ్యతలు రాజప్పకిచ్చి కళాను క్యాబినెట్లోకి తీసుకుంటారనే చర్చ టీడీపీలో విస్తృతంగా జరుగుతోంది. రాజప్పను మంత్రిగా ఉంచుతూ అధ్యక్షుడిని చేస్తారా, లేక మంత్రి పదవి లేకుండా అధ్యక్షుడిని చేస్తారా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా నిలిచింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. అనంత టీడీపీ నేతల ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థి చావు దెబ్బ తీసేందుకు సరికొత్త ఎత్తుగడలతో నేతలు ముందుకు వెళ్తున్నారు. తాజాగా కదిరిలో వెలిసిన ఒక ఫ్లెక్సీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య చిచ్చురేపింది. కదిరిలో రెండుగా విడిపోయిన నేతలు. తన మాటే చెల్లుబాటు కావాలంటున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట తీరును తప్పుబడుతున్న ఎమ్మెల్యే చాంద్ బాషా. జన చైతన్య యాత్రల్లో మరోసారి బయటపడ్డ విభేదాలు. ఎమ్మెల్యే చాంద్ బాషాకు వ్యతిరేకంగా ఓ గ్రామంలో ఫ్లెక్సీ. డబ్బు కోసమే పార్టీ మారారని ఫ్లెక్సీలో ఆరోపణ.
ఇది ఖచ్చితంగా కందికుంట పనేనని చాంద్ బాషా అనుమానం. గత సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నుంచి అత్తార్ చాంద్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై టీడీపీలో చేరారు. చాంద్ బాషా టీడీపీలో చేరడాన్ని మాజీ ఎమ్మెల్యే కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గతంలో చంద్రబాబు, నారా లోకేశ్ సమక్షంలోనే ఇద్దరు నేతల మధ్య రాజయాత్రలు జరిగినా అది కుదరలేదు. ఇప్పుడు కదిరిలో తెలుగుదేశం నేతలు రెండుగా విడిపోయారు. టీడీపీ నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలు మరోసారి ఇద్దరు నేతల మధ్య గ్యాపును పెంచాయి. జన చైతన్య యాత్రలు ప్రారంభమైన రోజే ఇద్దరు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కందికుంట వెంకటప్రసాద్ ఆయన కోసం బెంగళూరు దాకా వెళ్లారు. అయితే చాంద్ బాషా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన విషయాన్ని గంటా తెలుసుకుని అనంతకు రాకుండా వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్లిపోయారు. అంతకు ముందు రోజే జన చైతన్య యాత్రలకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, ఇతర ప్రచార సామాగ్రి మాజీ ఎమ్మెల్యే కందికుంట ఇంటికి చేరాయి. ఈ విషయాన్ని చాంద్ బాషా అధిష్టానానికి చేరవేశారు. వెంటనే పార్టీ సీనియర్ నేతలు కందికుంటకు ఫోన్ చేసి జన చైతన్య యాత్ర సామాగ్రిని ఎమ్మెల్యే ఇంటికి పంపాలని సూచించారు. దీంతో కందికుంట మనస్తాపం చెందినట్లు సమాచారం. గతంలో జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలోనూ, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ వ్యవహారంలోనూ అధికారుల మాట వినడంలోనూ తనపై చాంద్ బాషా పైచేయి సాధించిన తీరును కందికుంట పదే పదే గుర్తుకు తెచ్చుకుని మదనపడుతున్నారు. జన చైతన్య యాత్రల విషయంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని కందికుంట రగిలిపోతున్నట్లు సమాచారం. అందుకే ఇటీవల కదిరిలో చాంద్ బాషా ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ సందర్భంగా ఇద్దరు అనుచరులు బాహాబాహీకి దిగారు. జన చైతన్య యాత్రలో భాగంగా కదిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే చాంద్ బాషాకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఎమ్మెల్యే చాంద్ బాషా ప్రజలను మోసగించారని, డబ్బు కోసమే పార్టీ మారారని, జన చైతన్య యాత్రలు నిర్వహించే అర్హత ఆయనకు లేదంటూ గూడ్డు వెలగల గ్రామంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇది ఖచ్చితంగా కందికుంట వెంకటప్రసాద్ చేయించిన పనేనని ఎమ్మెల్యే చాంద్ బాషా అనుమానిస్తున్నారు. తనను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కందికుంట ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత గ్రామాల్లో ఉన్న తన అనుచరులను సైతం కందికుంట రెచ్చగొడుతున్నారని చాంద్ బాషా తీవ్రస్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. మొత్తం మీద కదిరి టీడీపీ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఎప్పుడు ఏ సమస్య ముంచుకొస్తుందోనని కార్యకర్తలు భయపడిపోతున్నారు. చంద్రబాబు, లోకేష్ పదే పదే ఇద్దరు నేతలకు పరిమితులు విధిస్తున్నా చాంద్ బాషా, కందికుంట ఎవరికి వారు ఆధిపత్య పోరును కొనసాగిస్తూనే ఉన్నారు. శివారెడ్డి, కరస్పాండెంట్, అనంతపురం. కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ సమస్య తీరిపోతుందా? తాజా నిర్ణయంతో ఆ డబ్బంతా బయటకొస్తుందా? ఇంతకీ ప్రజల కష్టాలు తీరేదెప్పుడు? మరిన్ని చర్యలు తీసుకుంటామన్న ప్రధాని నిర్ణయంపై ప్రజలేమనుకుంటున్నారు? కేఎస్ఆర్ కామెంట్లు ఇప్పుడు చూద్దాం. ఒకవైపు బారులు తీరిన సామాన్య ప్రజలు, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగ ప్రసంగం. ఈ రెంటి మధ్య జనానికి ఏది నిజం ఏది అనిజం అన్నది తెలియక తలపట్టుకుంటున్నారు. దేశంలో నల్లధనం ఉన్నదన్నది పచ్చి నిజం, అందులో ఎవరికీ సందేహం లేదు. నల్లధనం పేరుతో ఇప్పుడు సామాన్య ప్రజలపై దాడి చేయడం సరైనదా అన్నది ప్రతిపక్షాల ప్రశ్న. ఇంత మాత్రానికే నల్లధనం సమస్య తీరిపోతుందా అన్నది మరో చర్చ. బేతాళుడి ప్రశ్నల మాదిరిగా సమాధానం లేని అనేక ప్రశ్నలకు ప్రధాని మోడీ నిర్ణయం తావిచ్చింది. ఒక రకంగా మోడీ అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని ఎవరూ పెద్దగా శంకించడం లేదు. కానీ అదే సమయంలో ఆయన చేసిన చర్య సామాన్య మధ్యతరగతి ప్రజలకు శరాఘాతంగా తగిలిందన్నది వాస్తవం. 1000 రూపాయలు 500 నోట్ల రద్దును చేసిన రోజున ఆయనకు విపరీతమైన స్పందన వచ్చింది. కొందరైతే ఆయన్ని పొగుడుతూ కవిత్వాలు కూడా చెప్పేశారు. మొత్తం దేశమంతా తెల్లగా అయిపోతుందని భావించారు. కానీ క్రమేపీ ఆ దిశ నుంచి ఇప్పుడు మోడీపై విమర్శల పరంపరను పెంచుతున్నారు.
ఈ మధ్యకాలంలో తటస్థంగా ఉంటున్నానని చెబుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం సామాన్య ప్రజలపై పెద్ద బాంబునే మోడీ ప్రయోగించారని, తుగ్లక్ చర్య మాదిరిగా ఆయన వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు స్వామినాథన్ అంకలేశ్వర్ ఇదంతా మోడీకి ఎదురుతిరిగే వ్యవహారంగా విశ్లేషించారు. ఒక రకంగా చూస్తే మోడీ తన్ను తాను స్పైడర్ మ్యాన్ గానో సూపర్ మ్యాన్ గానో ఊహించుకుని ఇంత పెద్ద నిర్ణయాన్ని చేసినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిగి నిర్ణయాలు జరుగుతాయని అనుకునేవారు. కానీ ఈ నిర్ణయం అలా జరిగినట్లు కనిపించడం లేదు. మొత్తం బీజేపీ కన్నా మోడీనే పెద్ద చిత్రంగా కనిపించే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఆయనే జింగోయిస్టిక్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్లయింది. మోడీ ఒక మాట ఒప్పుకున్నారు. పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు ప్రజలు డబ్బులకు కటకట్లాడుతున్నారని అన్నారు. అయినా ప్రజలంతా సహకరిస్తున్నారని ఆయన నమ్ముతున్నారు. నిజమే, ప్రజలకు ఆయనపై విశ్వాసం ఉంచితే జనానందరినీ రోడ్లపైకి తీసుకొచ్చారన్న విమర్శ లేకపోతే మోడీకి మంచి పేరే వచ్చేది. నిజమే, వందల వేల కోట్ల రూపాయలు కలిగిన వారు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటే వారి పేర్లు కూడా బహిరంగపరచమని చెప్పారు గతంలో. అలాగే ఇప్పుడు మధ్యతరగతి, అప్పర్ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వంటి వారి వద్ద ఉన్న కొద్దిపాటి లక్షల సొమ్మును ధర్మబద్ధంగా మార్చుకునే అవకాశం ఇచ్చి నోట్లు రద్దు చేసి ఉంటే మోడీ గొప్పవాడయ్యేవారు. అంతేకాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థనంతటినీ భారత్ బంద్ మాదిరి నెలల తరబడి స్తంభించేలే కాకుండా నల్లధనం అంతా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేలా, ఆ డబ్బుపై కేంద్రానికి పన్నులు వచ్చేలా విధానం రూపొందించి తదుపరి నోట్ల రద్దు తేదీని ప్రకటించి ఉంటే జనమంతా ప్రశాంతంగా నిద్రపోయేవారు. మోడీ గారు నల్లధనం కలిగిన వారు నిద్రపోవడం లేదంటున్నారు కానీ నిజానికి వారిలో చాలా మంది ఏదో విధంగా డబ్బు మార్చుకోగలరు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు తమ డబ్బు కోసం తామే రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితిని సృష్టించి ఉండకుండా ఉంటే మోడీకి మంచి పేరే వచ్చేది. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెస్తానని చెప్పిన మోడీ ఇప్పుడు దేశంలోని ప్రజలందరినీ ఒక రకంగా అవమానించేలా ఇక్కడ దొంగలు ఎక్కువ మంది ఉన్నారన్న అభిప్రాయం కలిగినట్లుగా కాకుండా, ఇక్కడ ప్రజలను కష్టాల పాలు చేయకుండా దేశ ప్రజలను గౌరవించినట్లుగా వ్యవహరించి శాల్యూట్ చేస్తే ఆయనకు మరింత విలువ వచ్చేది. తాను దేశం కోసమే జీవిస్తున్నానని మోడీ చెబుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో రాజకీయం కోసమే మోడీ ఎంత పనిచేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా మోడీ మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశం ఉంటే ఉండవచ్చు. కానీ దేశ ప్రజలందరినీ అవస్థల పాలు చేయడం ద్వారా ఆయనకు గొప్ప పేరు తెచ్చుకోగలిగితే మాత్రం అది ఇంకా విశేషమే అవుతుంది. కాకపోతే ప్రజలంతా నిజంగానే సంతోషిస్తున్నారా, లేక ఎవరికి వారు మనల్ని దొంగలనుకుంటారేమోనని భయపడి మాట్లాడటం లేదా అన్నది కూడా మోడీ ఆలోచించాలి. ఒకటి మాత్రం వాస్తవం, మోడీ గారు నల్లధనం వారిని ఎంత ఇబ్బంది పెట్టారో తెలియదు కానీ సామాన్య ప్రజలు మాత్రం నానా పాట్లు పడుతున్నారు. మళ్లీ మళ్లీ అలా కష్టాల పాలు చేయకుండా ఉంటే అదే 10,000. నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వ తీరుపై టీఆర్ఎస్ ఎలా స్పందించనుంది? పార్లమెంట్లో టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? విపక్షాలతో కలిసి టీఆర్ఎస్ ఉద్యమిస్తుందా, లేక సొంత ఎజెండాతో ముందుకు వెళ్తుందా? ఇప్పుడు ఇదే అంతటా చర్చనీయాంశమైంది. పెద్ద నోట్ల రద్దుపై ఆచితూచి అడుగులేస్తున్న టీఆర్ఎస్. ఇప్పటికే పార్టీ ఎంపీలతో కేసీఆర్ భేటీ. ఉద్దేశం మంచిదే కానీ విధానం బాగాలేదని వ్యాఖ్య. పార్లమెంటులో ప్రస్తావించాలని టీఆర్ఎస్ నిర్ణయం. పార్లమెంటు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీకి కేసీఆర్. మమత తరహా ఆందోళనలు ఇప్పుడే వద్దంటున్న టీఆర్ఎస్. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ఆచితూచి స్పందించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయంలో తమ అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేసింది. అయితే కేంద్రంతో పోరాటం చేసినట్టుగా తమ వైఖరి ఉండొద్దని జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. నల్లధనాన్ని వెలికితీయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ దానికోసం ఎంచుకున్న విధానం సరిగా లేదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. నల్లధనం అంటే లిక్విడ్ క్యాష్గానే ఉండాల్సిన అవసరం లేదని, అది భూములు, బంగారం రూపంలోనూ ఉంటుందనేది టీఆర్ఎస్ నేతల అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా కోట్ల రూపాయలు ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదని, తల్లడిల్లుతున్నది సామాన్య జనమేనని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నోట్ల మార్పిడిపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో టీఆర్ఎస్ కూడా గొంతు కలిపింది. నోట్ల రద్దు విషయం కొంతమందికి ముందే తెలుసన్న విషయంలో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నోట్ల రద్దుపై పార్టీ ఎంపీలతో చర్చించారు. అలాగే నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా జరిగే నష్టం, ప్రజల ఇబ్బందులపై ప్రధానికి లేఖ రాసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అవసరమైతే పార్లమెంటు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయా? టీపీసీసీ కీలక నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య అంతరాలు పెరిగాయా? జానారెడ్డి, షబ్బీర్ అలీ వంటి ముఖ్య నేతలు తటస్థంగా ఉంటున్నారా? ఇతర సీనియర్లతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కు సమన్వయం కుదరడం లేదా? నెహ్రూ జయంతి కార్యక్రమంతో పాటు తాజా పరిణామాలే టీ కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలకు నిదర్శనమా? ఇప్పుడు ఈ అంశాలే గాంధీ భవన్లో హాట్ టాపిక్. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కు, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు మధ్య ఏమాత్రం పొసగడం లేదని హస్తం నేతలే అంటున్నారు. సీఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీతోనూ టీపీసీసీ ముఖ్య నేతలకు సఖ్యత లేదంటున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సోమవారం జరిగిన పరిణామాలే టీ కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలకు నిదర్శనమంటున్నారు హస్తం నేతలు. నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించాలని, ఆ తరువాత రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు తీరుకు నిరసనగా ఆర్బీఐ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. అయితే ఏఐసీసీ కార్యదర్శి వి హనుమంతరావు మాత్రం నెహ్రూను కించపరిచేలా మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా దీక్ష చేపడతానంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అనుమతి తీసుకున్నారు. నెహ్రూ జయంతి నాడు జరుపుకునే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం జారీ చేసిన ప్రకటనలో ఎక్కడా నెహ్రూ పేరు గాని ఫోటో గాని లేకపోవడం తొలి ప్రధానిని అవమానించడమే అని, ఉద్దేశపూర్వకంగానే మోదీ సర్కారు ఇలా వ్యవహరిస్తోందంటూ విహెచ్ ఉదయాన్నే అబిడ్స్ వద్ద దీక్ష ప్రారంభించారు. నెహ్రూకు నివాళులర్పించేందుకు అక్కడికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ ఇతర నేతలు వచ్చారు. అయితే నెహ్రూకు నివాళులర్పించిన అనంతరం జానారెడ్డి, షబ్బీర్ అలీకి సమాచారం ఇవ్వకుండా ఉత్తమ్ సిటీ కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, సుధీర్ రెడ్డితో కలిసి అబిడ్స్ వద్దే సామాన్యుల కరెన్సీ కష్టాలపై మోదీ సర్కారుకు వ్యతిరేకంగా మెరుపు ధర్నా చేపట్టి అరెస్టయ్యారు. పోలీసులు వీరిని గాంధీనగర్ పిఎస్కు తరలించారు. ఉత్తమ్ టీం ఇలా అరెస్టైన సమాచారం లేకపోవడంతో జానారెడ్డి, షబ్బీర్ అలీ గాంధీ భవన్కు వెళ్లి నెహ్రూకు నివాళులర్పించారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలా ఉన్నపళంగా మెరుపు ధర్నాలు చేయడమేంటని జానారెడ్డి పీసీసీ చీఫ్ ఉత్తమ్కు ఫోన్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అరెస్టైన ఉత్తమ్ టీమును పరామర్శించేందుకు గాంధీనగర్ పిఎస్కు వెళ్లకుండా జానారెడ్డి, షబ్బీర్ అలీ ఇతర నేతలు తిరిగి అబిడ్స్లో దీక్ష చేస్తున్న విహెచ్ వద్దకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అబిడ్స్లో దీక్ష చేస్తున్న విహెచ్కు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పలు విషయాల్లో ఇలాగే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికే హైకమాండ్కు ఫిర్యాదు చేశారని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉత్తమ్ పార్టీలోని సీనియర్లను కలుపుకుపోవడం లేదని, అందుకే వారి మధ్య అంతరం రోజురోజుకీ పెరుగుతోందని హస్తం నేతలే అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేసి 10 నెలలవుతున్నా కొత్త నేత నియామకం జరగకపోవడానికి ఉత్తమ్ ఇప్పటి వరకు హైకమాండ్కు ఎవరి పేర్లు సిఫారసు చేయకపోవడమే కారణమంటున్నారు. బీసీ వర్గానికి చెందిన దానం నాగేందర్కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటూ ఉత్తమ్ హైకమాండ్ వద్ద లాబింగ్ చేస్తున్నారని సమాచారం. ఉత్తమ నాయకత్వాన్ని సవాల్ చేసిన సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డితో పాటు గత శుక్రవారం ఢిల్లీ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ను కలిశారని సమాచారం. టీపీసీసీ చీఫ్గా ఉత్తమ్ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో బలపడడం లేదంటూ కోమటిరెడ్డి సోదరుడు హైకమాండ్కి ఒక సమగ్ర నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ఇలా తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లు ఎక్కువ మంది పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ను విభేదిస్తుండగా ఇతర నేతలు కొందరు ఆయనను సమర్థిస్తున్నారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. కాంగ్రెస్ బలం, బలహీనత సొంత పార్టీ నేతలే అని, సీనియర్ల మధ్య ఐక్యత, సమన్వయలేమి వంటి సమస్యలే పార్టీని బలహీనపరుస్తున్నాయనేది క్యాడర్ ఆవేదన. హైకమాండ్ ఇప్పటికైనా జోక్యం చేసుకుని ముఖ్య నేతల మధ్య సమన్వయాన్ని, ఐక్యతను సాధించకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమే అనేది కార్యకర్తల అభిప్రాయం. ఇది ఇవాల్టి పొలిటికల్ కారిడార్. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 4th ఎస్టేట్ చూద్దాం. స్టే విత్ us.